ఇక్కడ కప్పు కొలతని తీసుకుంటున్నాను. ఇక్కడ టిఫిన్ బాక్స్ ఒకటి తీసుకుంటున్నా. మీరు స్టీల్ గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ మీకు ఈజీగా ఉండడానికి ఎలా తీసుకున్నా గూడా 4 కప్పులు వచ్చే విధంగా చూసుకోండి. అంటే సింపుల్‌గా ఏంటంటే తక్కువ కాయలున్నాయనుకోండి చిన్న కప్పు తీసుకోండి. ఎక్కువున్నాయనుకోండి పెద్ద గిన్నె తీసుకోండి. మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. 4 కప్పులు వచ్చే విధంగా చూసుకుంటే మీకు కొలతనేది ఈజీగా ఉంటుందని చెప్తున్నా. వక్కలు తక్కువుంటే చిన్న కప్పు తీసుకోండి. పెద్దగా ఉంటే పెద్ద గిన్నె తీసుకోండి. ఇక నేను ఫస్ట్ కొంచెం సరి చూసుకున్నాను. సరి చూసుకొని మళ్ళీ వీడియో కోసం ఇక్కడ చూపిస్తున్నాను. నాకైతే ఇక్కడ 4 కప్పులొచ్చాయి. బోడ బోడ కాకుండా కొప్పూర తీసుకోండి. ఓకేనా? బోడ బోడ తీసుకోవద్దు కొప్పూర. నాకు లాస్ట్‌కట కొన్ని వక్కలు మిగిలాయి. సో, ఆ వక్కల్ని గూడా నేను కలిపేసాను. చూడండి. 4 కొన్ని వక్కలు. దీన్ని గూడా 4 కప్పుల కింద తీసుకుంటున్నా. మీరెలా తీసుకున్నా 4 కప్పులు వచ్చే విధంగా చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే 4 కప్పులకి 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. చాలామంది ఎక్కువ ఆయిల్ పోస్తారు. ఎక్కువ ఆయిల్ పోయకండి. 4 కప్పులకి 1 కప్పు పోయండి సరిపోతుంది. ఓకేనా? ఇట్లా ఒక గిన్నెలో నూనె తీసుకొని కొంచెం పసుపు వేసి కలిపి ఈ వక్కల మీద పొయ్యాలి. వక్కల మీద పోసేసి మొత్తం కలపాలి ఫస్టే. ఎందుకు అంటే మనం తర్వాత వేసే ఉప్పు, కారం అనేది కలవడానికి ఉంటుంది. ఇక్కడ ఆవపిండి ఏంటంటే కొంచెము ఎండబెట్టి పొడి చేసుకోవాలి. లేదా లైట్‌గా వేయించి పొడి చేసుకోవాలి. ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నాను. అంటే 3/4 కప్పు ఆవపిండి తీసుకున్నాను. ఎల్లిపాయలొచ్చేసి పావు కిలో తీసుకున్నాను. అందులో సగం డైరెక్ట్‌గా పాయలు వేసేసాను. సగమేమో మిక్సీ బట్టాను. అంటే మనకి వక్క ఏంటంటే ఊరినప్పుడు ఎల్లిపాయ నోట్లో వేసుకుంటే బావుంటుంది. సగం మిక్సీ అట్లా. తర్వాత మెంతి పిండొచ్చేసి ఇది గూడా కొంచెం లైట్‌గా ఏయించి పొడి చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్‌ల మెంతి పిండి తీసుకున్నాను. ఉప్పొచ్చేసి 3/4 కప్పు తీసుకోండి. నేను సేఫ్టీ కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇసమైందనుకోండి కష్టం అని జెప్పేసి. తర్వాత కారం వచ్చేసి 1 కప్పు తీసుకున్నా. ఈడ గమనించండి. ఆవపిండి 3/4 కప్పు, ఉప్పు గూడా 3/4 కప్పు తీసుకోవాలి. కారం వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. ఈ మొత్తం వేసేసి మనం కలుపుకోవాలి. నేనైతే ఉప్పు వేయాల్సిన దానికంటే కొంచెం తక్కువగానే వేశాను. మళ్ళీ తర్వాత వేసుకుంటానని జెప్పేసి సేఫ్టీకి. ఓకేనా? 3/4 కప్పు ఆవపిండి, 3/4 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్‌లు మెంతిపిండి. ఇలా వేసుకొని కలిపాక ఒక 3 రోజుల తర్వాత ఇలా నూనె అనేది ఊరిందనమాట. ఫస్ట్ మనకి నూనె కనబడలేదు గమనించారా? ఒక 3 రోజుల తర్వాత నూనె ఊరింది. కొంచెం ఇది మనకేంటంటే ఆహ్, పచ్చడి కూడా తగ్గింది చూడండి. అంటే సింక్ అయిపోయి తగ్గిందనమాట. ఆ 2, 3 రోజులు గూడా కొంచెం మేమేసుకొని తిన్నామనమాట మనసాగక. అట్లా గూడా తగ్గింది పచ్చడి క్వాంటిటీ అనేది. సో, ఈ విధంగా చాలా సింపుల్‌గా, ఈజీగా మనము మామిడికాయ పచ్చడనేది పెట్టుకోవచ్చు.